మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లేదు, ఆ మెసేజ్ నేను పంపలేదు. అక్క, ఇదంతా నీ పనేనా? నువ్వు పంపకుండా నీ నుంచి మాకు ఎందుకు మెసేజ్ వస్తుంది? ఎందుకు అబద్ధం చెప్తున్నావు సింధు? నీ అత్త భర్తను చూసి మరీ ఇంతలో భయపడతావా? మరీ ఇంత పిరికిదానివా? రమ్మని చెప్పింది నువ్వే, నీ భర్తని అత్తని అందర్లో నిలదీయమని చెప్పింది నువ్వే. అలాంటి నువ్వే ఇలా అడ్డం తిరుగుతావని అనుకోలేదమ్మా. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? అనవసరంగా నీకేదో న్యాయం చేద్దామని మేమంతా వచ్చాం. పదండే పోదాం. అయ్యో, ఓకేనా? అయ్యో, సింధు, నువ్వు టోటల్ కొలాప్స్. అత్తయ్య, యష్, ఆ మెసేజ్ నేను పంపలేదు. వాళ్ళని నేను ఫంక్షన్కి పిలవలేదు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో నాకు అస్సలు తెలీదు. అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను నమ్మండి. నా పిల్లల మీద ఒట్టు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. చాలే ఆపవే. చూసావురా యష్, ఈ సింధు ఎంత గొప్పగా నాటకం ఆడుతుందో. తప్పు తను చేసి మళ్ళీ ఏ తప్పు చేయనట్టుగా, మనమే తప్పంతా చేసినట్టుగా అందరి ముందు ఆ మహిళా మండలి వాళ్ళ చేత మన మీద లేనిపోని నిందలు వేసి నిన్ను నన్ను ఎలా అవమానించిందో చూసావారా? పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసినట్టు, తానే పిల్లల భవిష్యత్తు కోసం తెగ కష్టపడిపోతున్నట్టు ఏ నాటకం ఆడుతుందిరా అసలా? అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య, నేనేం చెయ్యలేదు అత్తయ్య. మాట్లాడకు. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను, మధ్యలో నువ్వెవరే మాట్లాడటానికి? నిన్ను, నీ ప్రేమని, నీ నమ్మకాన్ని మోసం చేసిందిరా ఈ సింధు. అత్తయ్యగా నా మాటని గౌరవించలేదు, విలువ ఇవ్వలేదు. అత్తింటి మర్యాదని మంట గలిపింది. ఎన్ని తప్పులు చేసిన ఈ సింధు కనీసం ఏనాడైనా మన దగ్గరికొచ్చి తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడిగిందారా? లేదే, అడగదు. తల పొగర్రా దీనికి. దీనికి కింద పడ్డా దీందే పై చేయి కావాలన్న అహంకారం. నేను మిమ్మల్ని క్షమాపణలు అడగాల? దేనికి అడగాలి? ఎందుకు అడగాలి? తప్పు చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు మాత్రమే అలా అడుగుతారు. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీ ఇంటి గౌరవ మర్యాదల్ని తగ్గించలేదు. మీరన్నట్టు నిజంగా నేను తప్పు చేసుంటే ఆ క్షణమే ఈ సింధు ప్రాణాలతో ఉండేది కాదు. నేనింకా ప్రాణాలతో ఉన్నాను అంటే తప్పు చేయలేదు కాబట్టే. నా మీద మీరు వేసిన నింద నిజం కాదు అని నిరూపించడానికే ఉన్నాను. దయచేసి నేను తప్పు చేశాను అని ఒకటికి 10 సార్లు అనకండత్తయ్యా. అంటారే
అంటారు. ఒకసారి కాదు, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, అవసరమైతే 1,00,000 సార్లు కూడా అంటారు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంకా నేనే తప్పు చేయలేదంటూ మమ్మల్ని నమ్మించడానికి ట్రై చేయకు. ఇంతకుముందే మా అమ్మతో మాట్లాడాను. పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం సింధుని క్షమించి పిల్లల్ని సింధుని మన ఇంటికి ఈ ఫంక్షన్ అయిపోగానే తీసుకెళ్దామని. మా అమ్మ కూడా దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అయింది. కానీ నువ్వు మా అందరి విషయంలో పూర్తిగా నెగిటివ్గా ఉన్నావు. ఎందుకు సింధు ఇలా చేస్తున్నావు? నేను నీకు పిల్లలకి దగ్గర అవ్వాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తావు. నా ఆలోచనల్ని చంపేస్తున్నావు. నీకు నువ్వే నన్ను దూరం చేసుకుంటున్నావు. యష్, యష్, నా గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచించడం బాగుంది. పిల్లల కోసం నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళాలి అనుకోవడం ఇంకా బాగుంది. అందుకు మీ అమ్మని ఒప్పించాలి అనుకోవడం బాగుంది. అంతా బాగుంది. కానీ నువ్వు నన్ను క్షమాపణ అడగమంటున్నావు చూసావా? ఆ ఒక్క మాటే నాకు నచ్చడం లేదు యష్. అసలు నేనేం తప్పు చేశానని మిమ్మల్ని క్షమించమని అడగాలి? చెప్పు యష్. సరే యష్, నేను ఏ తప్పు చెయ్యకపోయినా నీకోసం అత్తయ్య కోసం తప్పు చేశాను క్షమించండి అని అడిగితే దానివల్ల పిల్లల భవిష్యత్తు మీద ఎంతటి చెడు ప్రభావం పడుతుందో, పిల్లల దృష్టిలో నేను ఎంత దిగజారిపోతానో, నా క్యారెక్టర్ని వాళ్ళు ఎంత తప్పు పడతారో అన్నది ఏనాడైనా ఆలోచించావా నువ్వు? పిల్లల భవిష్యత్తు కోసం నేనొక చెడ్డ దానిలా తిరుగుబోతులా ముద్ర వేయించుకోవాలా? నన్ను నేనే చంపుకోవాలా? మాట్లాడు యష్, మాట్లాడు. యష్, నీకోసం, నా పిల్లల కోసం నాలో నేను ఎంత రాజీ పడుతున్నానో, నాకు నేను ఎంతగా నచ్చ చెప్పుకుంటున్నానో నీకు తెలీదు యష్, తెలీదు. నిజానికి క్షమాపణలు చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలో తెలుసా? నా జీవితంతో ఆడుకుని నన్ను నా భర్తకి దూరం చేసి పురిట్లోనే నా కన్న బిడ్డల్ని నాకు కాకుండా చేసి, భర్త ఉండి కూడా భర్త లేని భార్యగా, బిడ్డలుండి కూడా పిల్లలు లేని అమ్మగా నన్ను చేసింది చూడు మీ అమ్మ. ఈమె నాకు క్షమాపణ చెప్పాలి. ఏంటి? మా అమ్మ నీకు క్షమాపణ చెప్పాలా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేను ఆపరా.